ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం కొదబక్షపల్లి గ్రామానికి రావడం జరిగింది. మొన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో మర్రిగూడ ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థిని మాదగోని శ్రావ్య ఒక మెరిపించింది. మండలంలో 1000 మార్కులకు 950 మార్కులు సాధించిన ఘనత మాదగోని శ్రావ్యకే దక్కింది. మరి ఇప్పుడైతే ప్రస్తుతం మనం కొదబక్షపల్లి గ్రామంలో ఉన్నాము. మరి మాదగోని శ్రావ్య దగ్గరికి, వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా జరిగింది, మరి ఎట్లా సాధించింది అనేది అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం మాదగోని సైజులు శ్రావ్య వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. ఇదే బండి, గ్యాస్ బండి నడుపుతూ జీవనం వెళ్ళదీస్తున్నాడు సైజుల్ గారు. మరి ఇప్పుడైతే వారి ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం కొదాస్పల్లిలో మాదగోని సైజుల ఇంటికైతే రావడం జరిగింది. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. మరి అమ్మాయిని శ్రావ్యని అడిగి తెలుసుకుందాం. నమస్తేరా, ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఎట్లా వచ్చింది, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎట్లా ఉంది? నా పేరు శ్రావ్య. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా టీచర్ల ప్రోత్సాహంతో నేను ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. 1000 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 950 వచ్చి. మండలంలో ఎన్నో ర్యాంకు? సెకండ్ ర్యాంక్ వచ్చి. సెకండ్ ర్యాంక్. నీకంటే ముందు తేజశ్రీ వచ్చి. తేజశ్రీ. నా పేరు ప్రవీణ్. నేను శ్రావ్య వాళ్ళ మేనమామని. మా శ్రావ్య చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నత మార్కులు సాధిస్తూ అన్ని సబ్జెక్టులైనా ప్రతి ఒక్క విషయంలో ముందు ఉండడం వల్ల ఆ అమ్మాయి ఈరోజు ఇంటర్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించి మండల 2వ ర్యాంకు సాధించడం జరిగింది. మా కోడలు ఇలాంటి ఎన్నో ముందు ఉన్నతమైన విద్యను చదివి ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రావ్య వాళ్ళ తండ్రి కూడా మనతో పాటే ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నా పేరు మాధవన్ సైదులు. మాది కొదాస్పల్లి గ్రామము. మేము చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. అలాగే మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించినాం. అలాగే ఇప్పుడు మేము కొంత 10వ తరగతి వరకు చదివి బంద్ చేసాం. అంటే నేనైనా నా భార్య అయినా మా పిల్లల ద్వారా పెద్ద చదువు చదవాలని, మా పిల్లలైనా పెద్ద చదువు చదవాలని మేము గవర్నమెంట్ స్కూల్ని ఆశ్రయించడం జరిగింది. మీరు గవర్నమెంట్ స్కూల్ని ఆశ్రయించడం జరిగింది, బాగానే ఉంది. మరి ఫ్యూచర్ లో మీ బుజ్జిని ఏ స్థాయిలో చదివించాలనుకుంటున్నారు? తర్వాత ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. తర్వాత ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ రావాలి అంతే. మండలంలో 2వ స్థాయిగా 2వ స్థానంలో వచ్చింది. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం ఇప్పటి వరకు ఏమన్నా అంది? ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం లేదు. అంటే ఇప్పటి వరకు మేము చదివింది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి మాకు ఎలాంటి సాయం అక్కర్లేదు. ముందు ఏమన్నా అవసరం ఉంటే గవర్నమెంట్ సాయం చేయాలి. చదువుకుంటూనే పని చేసుకుంటూ, వ్యవసాయ పని చేసుకుంటూ శ్రావ్య 1000 మార్కులకు 950 మార్కులు సాధించిన ఘనత మండలంలో రికార్డు స్థాయిలో 2వ స్థానంలో రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ మేనమామకు కానీ, గ్రామ ప్రజలకు కానీ ఎంతో సంతోషకరమైన వార్త అందించింది శ్రావ్య. మనం చూసుకున్నట్లయితే వీధ రికంలో ఉండి కూడా శ్రావ్య 950 మార్కులు సాధించి మండలంలోనే 2వ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో పొట్టిపల్లి అమ్మాయి తేజశ్రీ కూడా రావడం జరిగింది.